అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరు సహజీవనం చేసి 2 పిల్లలకు జన్మను కూడా ఇచ్చారు. ఆ తర్వాత వివాహం చేసుకున్న అనుకోని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణే, హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తుంది. కొన్నాళ్ల పాటు పూణేలో ఉంటుంటే కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ మకాం మార్చేసి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. రీసెంట్ గా ఆమె నటించిన టైగర్ నాగేశ్వరరావు పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ గట్టిగా ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం సోషల్ సర్వీస్ కే సమయం కేటాయిస్తుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి విషయాలను కొన్ని బయటపెట్టి ఆమె ఎమోషనల్ అయ్యింది. రేణు మాట్లాడుతూ తమ మరాఠీ తల్లిదండ్రులకు ముందు నుంచి మగపిల్లవాడు పుడతాడని నమ్మకం పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే మగపిల్లవాడి బదులు తాను పుట్టేసరికి నిరాశకు గురయ్యారని, తన తండ్రి తనని చూసేందుకు కనీసం తాకేందుకు సైతం ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. నిజానికి ఇప్పుడైతే చాలా మంది అమ్మాయినైనా భరిస్తున్నారు, కానీ ఒకప్పుడు చంపేయడానికి కూడా వెనకాడేవారు కాదు. అయితే నా తల్లిదండ్రులు చదువుకున్నవారు కావడంతో నన్ను చంపలేదు. మా ఇంట్లో ఉన్న పని మనిషి నన్ను ప్రేమగా పెంచింది. తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. అయితే విడాకులు తీసుకున్న తర్వాత పుట్టింటి వారు ఆదరించకపోవడం తనను బాగా ఇబ్బంది పెట్టిందని, చాలా రోజుల పాటు బాధ పెట్టిందని చెప్పుకొచ్చింది. నాలాగే నా పిల్లల జీవితం కూడా నాశనం కాకూడదని 2వ వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.